అధ్యక్ష అధ్యక్ష ఈ నయీం ముఠా వాళ్ళు చేసినటువంటి నేరాలు వీటికి సంబంధించి జరిగిన చర్చ మీద మిత్రులు జీవన్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, మజ్లిస్ పార్టీ సభ్యులు సున్నం రాజయ్య గారు, వీరయ్య గారు మాట్లాడారు. అధ్యక్ష రామలింగారెడ్డి గారు మాట్లాడారు. ఇందులో కొన్ని సందర్భాల్లో కొంత బాధ కలుగుతుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దీంట్లో నుంచి కూడా ఏదో రకమైనటువంటి ఒక అపవాద ప్రభుత్వం మీద చేయాలను ఇంకోటి చేయాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు. మంచి జరిగినప్పుడు తప్పకుండా ఎవరైనా సరే హర్షించాలి, చెడ్డ జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా అందరం ఖండించాలి. అది మంచి పద్ధతి. ఇవాళ మనం ఇక్కడ ఏం మాట్లాడిన అధ్యక్ష ప్రపంచానికి తెలియదా? ఈ నయీం అనే పిశాచి సృష్టికర్తలు ఎవరో ప్రపంచానికి తెలియదా అధ్యక్ష? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే దొరకకుండా ఉంటుంది. ఆ పిశాచాన్ని సృష్టికర్త ఎవరు? ఆ పిశాచం అనేక మందిని నవ్వులు మింగుతుంటే, అనేక మందిని అరాచకాలు చేస్తుంటే ప్రోత్సహించింది ఎవరు? కన్ను మూసుకొని 10 సంవత్సరాలు రాజ్యం చేసింది ఎవరు? ఎవరో తెలియదు అధ్యక్ష. రామలింగారెడ్డి గారు అంటే ఆయన మీకు విరుసపడుతున్నారు, ఈటల రాజేందర్ గారు అంటే విరుసపడుతున్నారు. ఫ్యాక్ట్స్ అధ్యక్ష అవన్నీ. సాంబశివుడు అనే వ్యక్తి నేను ప్రజా జీవితంలోకి వస్తా, రాజకీయాల్లోకి వస్తా అంటే మేము చేర్చుకున్నాం అధ్యక్ష మా పార్టీ. అతన్ని చంపేస్తే నేను వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ పరామర్శించి అక్కడ సభ జరిగితే ఆ సభలో చెప్పిన అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్, పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది, నా దగ్గర ఉన్నాయి. నేను పేరు పెట్టి ఎవడరా ఈ నయీం, ఏమనుకుంటున్నారో నీకు 6 చేతులు ఇచ్చాడు భగవంతుడు, నువ్వు చేసే పని మేం చేయాలనుకుంటే, మేము అప్పుడు ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఉద్యమం నడుపుతున్నాం, నువ్వు చేసే పనే మేం చెయ్యాలనుకుంటే సీరి చింతగడతాం, మీ బిడ్డ నువ్వు నష్టమైపోతామని బహిరంగ సభలో చెప్పిన అధ్యక్ష. నన్ను అన్నారు వలిగొండ కాడ సభలు ఇట్లా మాట్లాడిపోతాను కేసీఆర్, భువనగిరి దాటుతాడా అని మాట్లాడిన అధ్యక్ష. అంత నేరం చేసే స్థాయికి ఎవరు అధ్యక్ష పెంచింది, పోషించింది? ఇలా మిత్రులు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు మా మీద బురదల విధంగా. నయీం చేసిన నేరాలన్నీ మీ 10 సంవత్సరాల కాలమే కదా, రికార్డు ఉన్నది కదా, ఫ్యాక్ట్ కాదా? అది వాస్తవాలు కావా? నయీం కోర్టుకు హాజరయ్యేవాడు అధ్యక్ష, తప్పించుకొని పోయింది ఎప్పుడు అధ్యక్ష? 2007లో కోర్టుకు హాజరయ్యేవాడు, హాజరు కాకుండా అబ్స్కాండ్ అయిపోయింది. ఎప్పటి నుంచి? ఎవరి హయాంలో? అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందిడా? అవన్నీ మర్చిపోయి ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఎస్, 2 ఏళ్ళు పట్టిందా మీకు? మేము 10 ఏళ్ళు మంచిగా పడుకున్నాము, మీరు 2 ఏళ్ళని చేశారు కదా అంటారా? ఇంత అన్యాయంగా మాట్లాడితే సబబుగా ఉండేటట్టు మాట్లాడితే మంచిది. మీరు అన్నారు, ఇంకెన్నెన్నో చెప్పారు, మీరు చాలా విషయాలు చెప్పినారు అధ్యక్ష. నేను దానికంటే పోదలుచుకోలేదు. ఏది ఏమైనప్పటికీ 100% నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్స్, ఇవి రికార్డ్స్ మీద ఉంటాయి. డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి నేరాల సంఖ్య తగ్గింది, క్రైమ్ రేట్ హెస్ గాన్ డౌన్. కొన్ని కఠినంగా తీసుకున్నాం, మేము చాలా కఠినంగా తీసుకున్నాం కాబట్టే నయీం మీద చర్యలు తీసుకున్నాం, కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి అధ్యక్ష. నాకు కొన్ని వేల మంది ఫోన్లు చేశారు, కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ నాకు కృతజ్ఞతలు తెలిపారు అధ్యక్ష. అనేక మంది నా దగ్గరకు వచ్చారు. నేను ఎలిమినేట్ కృష్ణారెడ్డి గారు అధ్యక్ష, మన మాజీ హోంమంత్రి మాధవరెడ్డి గారు బ్రదర్, ఈ మధ్య యాదగిరిగుట్ట దేవస్థానం యొక్క నిర్మాణం పోయి భువనగిరిలో వారి ఇంటికి పెద్ద మనిషి కాదని నేను పరామర్శకు మాట్లాడిపోదామని పోతే అధ్యక్ష, ఒక పండుగ చేసుకున్నట్టు వాతావరణం భువనగిరి ప్రజలకి. ఇక మా టౌన్ అభివృద్ధి చెందుతుంది సార్, మేము బాగుపడతాం సార్, మేము బతికిపోయినాం సార్. కొన్ని వేల మంది తీర్థంలాగా వచ్చారు ప్రజలకి. ఏమైనా ఇంతమంది వచ్చారంటే మాకు మంచి రిలీఫ్ దొరికింది సార్, మేము బతికిపోయినాం, మా టౌన్ ఎప్పుడు హైదరాబాద్ గడిచిపోవాలి, ఈ దుర్మార్గుడు జయంగా గడిచిపోవాలని చెప్పి మాట్లాడిన అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఎస్, పట్టుకోమన్నాం, సీరియస్ తీసుకోమన్నాం, చాలా ప్రయత్నం చేసిన పోలీసులు, అనేక ప్రయత్నాలు చేశారు. అతని దగ్గర వెపన్స్ ఉండే ముఠా ఉంటుంది కాబట్టి పోలీసు మీదకి అతను కాల్పులు ప్రారంభిస్తే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పట్టుకుంటే చాలా బాగుండే, మేము కూడా అనుకున్నాం, అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేది. కానీ ఏం చేస్తారు అధ్యక్ష? అసహాయ పరిస్థితులు
ఆత్మరక్షణ కోసం జరిగిన దాన్ని వాడు చచ్చిపోయాడు. జరిగింది. అధ్యక్ష ఇందాక నేను మనవి చేస్తాను, సభ్యులకు ఇచ్చిన నోట్లో ఉంది. కేసులు 1, 2 అధ్యక్ష 174 కేసెస్, 174 కేసులు. వీ మస్ట్ అప్రిషియేట్ అవర్ పోలీస్. అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు దాచిపెట్టి ఎవరు ఎందుకు దాచిపెడతారు అధ్యక్ష? ఏం కర్మ? ఎవరి కర్మ? ఎవరైనా దాచిపెడతారండి? దాచిపెట్టే అక్కడ ఎవరికి? అధ్యక్ష నేను ఒక మాట చెప్తా ఉన్నా, పేకాట బంద్ చేయించండి అని మన పోలీసులు కోరి బంద్ చేయించారు. కొన్ని సందర్భాల్లో నాకు చాలా దగ్గర మిత్రులు కూడా అన్న మనోళ్ళు పట్టుబడని మంచిగా పట్టుబడ లోపల పంపిస్తారు అని చెప్పి అంత కఠినంగా ఉన్నాం. ఇలా చాలా వరకు 99.9% ఈ రాష్ట్రంలో పేకాట ఆడని భయపడుతున్నారు అధ్యక్ష. గుడుంబ అంచివేయాలనుకున్నాం, ఖచ్చితంగా అంచివేసినాం. బాధితులకు రిహాబిలిటేషన్ కొద్దిగా లేట్ జరిగింది. 100% దాని నిర్మూలిస్తాం అధ్యక్ష. అట్లనే ఈ కరడు కట్టిన నేరస్తులు నయీం కావచ్చు, నయీం తాత కావచ్చు, ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమించదు. నేను అనేక సందర్భాలు చెప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితిలో కరుకుగా ఉంటుంది తప్ప పక్షపాతంగానో ఇంకో సైడు వ్యవహరించేటువంటి అవసరం కానీ ఇది కానీ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అటువంటి దిక్కుమాల చర్యలకు ప్రభుత్వం పాల్పడదు. రెండవ విషయం అధ్యక్ష, కేసు ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంటే అన్ని బయట పెట్టాలి, జల్దీ అర్జెంటుగా పెడతారా అధ్యక్ష? దర్యాప్తు జరిగే టైంలో పోలీసు కూడా వ్యూహాత్మకంగా వివరించాలి కదా. కేసు అన్ఫోల్డ్ ఎట్లా చేయాలనో చేసుకుంటూ పోతారు. ఎవరో పేపర్లు ₹1,90,000 రాస్తాయి, అవన్నీ నిజాలు ఉంటాయండి. వేల కోట్లు దొరికినాయి చెప్తుంది జీవన్ రెడ్డి. మీ హామీలు అవన్నీ జమైని మీ పీరియల్ని కదనండి ఆ అక్యుములేషన్ అంతా. ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే ఆ పాపం ఎవరిది? అధ్యక్ష పోలీసుకి ఇప్పటి వరకు అందినటువంటి వివరాలు, దర్యాప్తులో తేలినటువంటి అంశాలు ఏది కూడా దాచిపెట్టకుండా మీ ముందు పెట్టినాం. ఒకటి. ఇంకొక మాట నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తాను, ఎట్టి పరిస్థితులలో ఈ నయీం నేర సామ్రాజ్యంలో పాల్పంచుకున్న ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, ఏ హోదాలైనా సరే 100% వాళ్ళని శిక్షిస్తాను తప్ప వదిలిపెట్టే ప్రశ్నే లేదు. 100%. ఐఎమ్ అష్యూరింగ్ దిస్ ఆగస్ట్ హౌస్ త్రూ యూ సార్. మాకు ఎవరిని ఏదో ఉపేక్షించాలనేటువంటి పిచ్చాలోచన మాకేమి లేదు. వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తప్పవు. అది ఏ పార్టీలో ఉన్నారు, ఏమున్నారు అవన్నీ బయటకు వస్తాయి అధ్యక్ష. తొందర ఎందుకు పడదాం? చాలా ఉన్నాయి, చాలా చరిత్రలు ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు అన్నీ వస్తాయి బయటికి. ఎందుకు రావండి? ఎవరు మాట్లాడినో, ఎవరు ఏమేమి జరిగిందో అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా అన్ని బయట పెడతాం. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి సిట్ బృందాన్ని వేసినాం అధ్యక్ష. ఒక ఐజీ గారిని వేసినాం. చూస్తూ ఉంటే సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇంకా దీన్ని విస్తృతి ఎక్కువ ఉంది. మళ్ళీ అధికారులను పెంచి మళ్ళీ అడిషనల్ డీజీ గారిని కూడా, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారిని కూడా మళ్ళీ సిట్కి యాడ్ చేసినాం అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష? దాని సంస్థ విస్తృతి పెంచినాం, అధికారులను పెంచినాం, సంఖ్య పెంచినాం. ఇన్ని 174 కేసులు దర్యాప్తు జరిపడం మనం అభినందించద్దు అధ్యక్ష. ఇంత షార్ట్ పీరియడ్ 740 పైచీలకు సాక్షులను విచారించారు అధ్యక్ష. 124 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఇంత జరిగింది. మన పోలీసులు ఎక్కడ నిద్రపోయినట్టు, పట్టించుకోనట్టు, దాచిపోయినట్టు ఎందుకనాలి అధ్యక్ష? అధ్యక్ష నిన్నగాక మొన్న మన డీజీపీ గారు పోయి హోమ్ మినిస్టర్ ట్రోఫీ ఒకటి ఇస్తే అవార్డు తీసుకొని వచ్చారు అధ్యక్ష. అభినందనలు ఇచ్చారు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్వయంగా ఎన్పిఏలో ఇక్కడ మన పోలీసులను అభినందించారు. హోంమంత్రి గారు స్వయంగా, భారత హోంమంత్రి గారు వచ్చి మన గ్రేహౌండ్స్ ఇన్స్టిట్యూట్ పోయి దాన్ని పరిశీలన చేసి కితాబ్ ఇచ్చారు అధ్యక్ష. ఇలా మన పోలీసులు అడుగుతా ఉన్నారు, 10 రాష్ట్రాల వాళ్ళని పంపిస్తాం మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి. ఇంత ఎఫిషియెంట్ పోలీస్ మనకు ఉంది. ఈ పోలీస్ అనగానే వాళ్ళ మీద వాడు తిట్టుడేనా, వాళ్ళని నిందించడమేనా అధ్యక్ష? ఇందులో ఎవరున్నారు? నేను సభకు, గౌరవ సభ్యులకు ఒకటే హామీ ఇస్తాను, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. మీరు అన్ని బహిర్గతం చేయాలని అన్నారు. పోలీసు వ్యూహాత్మకంగా వివరిస్తారు, తప్పకుండా బహిర్గతం చేస్తారు. ఎప్పుడు బహిర్గతం చేయాలో దాని సందర్భం ఉంటుంది. జీవన్ రెడ్డి గారు స్వయంగా న్యాయవాది, కేసు దర్యాప్తు ఎట్లుంటుందో వారికి తెలుసు. కాబట్టి ఎప్పుడు న్యాయస్థానానికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏవి ఇవ్వాలి, ఏం సంగతి. ఎందుకంటే ఉన్న వాళ్ళకి శిక్ష రావాలి అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోవద్దు, వాళ్ళ కన్విక్షన్ రావాలంటే చాలా పకడ్బందీగా వ్యవహారం చేయాలి. కాబట్టి సందర్భాన్ని బట్టి తప్పకుండా చేస్తారు. ఎవరు దానిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు, అందులో అనుమానం లేదు. ఈరోజు భారతదేశంలోనే బెస్ట్ పోలీస్ అవార్డులు అందుకుంటున్నటువంటి పోలీస్ మనకు ఉండగా ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో సిబిఐకి అప్పగించాం అధ్యక్ష. అప్పగించే ప్రసక్తే లేదు. మిగతా రాష్ట్రాలు అంటారు మీరు, మిగతా రాష్ట్రాలతో కొన్ని ఇండ్లు పెట్టుకొని డెన్స్గా స్థావరాలుగా వాడుకునే సమాచారం మన పోలీసుకు వచ్చింది. అక్కడ కూడా ఏమైనా రికార్డు దొరుకుతాయని మన వాళ్ళు కొంత ప్రయత్నం చేసి పట్టుకునే ప్రయత్నాలు చేసినారు. కానీ నాది ఒకటే ప్రార్థన ఏంటంటే, ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించాల్సింది పోయి నిందించడం అనేది ఈ విషయంలో కొద్దిగా బాధాకరం నేను పడతా ఉన్నా.
మన రాష్ట్ర పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించి ఒక కరడుగట్టిన నేరగాన్ని అతని ముఠా సభ్యులను పట్టుకున్నారు. 124 మందిని పట్టుకొని లోపలేసిండ్రు. వాళ్ళందరిని అభినందించాలి మనం. ఇవాళ నేను తర్వాత చెప్పిన అధ్యక్ష పోలీసులు నేను పిలిచి స్వయంగా డీజీ గారికి చెప్పిన ఈ నయీం ముఠా రెమినెన్సెస్ ఆయన పేరు చెప్పారు. అట్లాంటి రెమినెన్సెస్ ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ నేర సామ్రాజ్యాలు విస్తరించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించకండి దయచేసి. ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయొద్దు. పొలిటికల్ లీడర్స్ కూడా మీరు ఏ పార్టీలో సరే అధికార పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, ఖచ్చితంగా మనం శిక్ష చేద్దాం, వాళ్ళని వదిలిపెట్టద్దని కూడా చెప్పడం జరిగింది. చింతల రామచంద్ర గారు చెప్పినారు తప్పకుండా చర్య తీసుకోవాలన్నారు. 100% తీసుకున్నాం రామచంద్ర గారు, దానిలో అనుమానం అక్కర్లేదు ఎవరికి కూడా. త్వరలోనే నేను అనుకుంటే బహుశా ఒక 2 ఛార్జ్ షీట్లు వేసిండ్రు, ఇంకో 10-15 ఛార్జ్ షీట్లు రెడీ అయినాయి. ఎట్ట సమాచారం వస్తుంటే అధ్యక్ష పోతా ఉన్నారు. ఒక కేసు కాదు అధ్యక్ష, నాకు డీజీపీ గారు చెప్పింది పోలీస్ సస్పెక్ట్ చేస్తున్నటువంటిది 52 హత్య కేసులు అధ్యక్ష, 1-2 కాదు. ఇప్పటికి దాదాపు 26-27 సాక్ష్యాలు దొరికినాయి, ట్రేస్ దొరికినాయి. మిగిలిన వాటిని ట్రేస్ చేస్తున్నారు. చాలా కిరాతకంగా అధ్యక్ష. అతను టేబుల్ కొన్ని టీవీలలో వచ్చి మీరు విన్నారు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష. అతను అన్నా నీ కొడుకున్నాడు కదా దేవుని దగ్గర పోతాడు, ఇదే బెదిరించే ఇంత అధ్వానంగా. అటువంటి వ్యక్తికి సంబంధించి ఇది సున్నితమైన అంశం ఉంటుంది. ఎది పడుతుంది చెప్పడానికి ఉండదు. పేపర్లు స్పెక్యులేషన్లు రాసుకున్నారు. జానారెడ్డి గారు పెద్దలు హోంమంత్రి పనిచేసిన వారు కూడా తెలుసు. పోలీసు ఇంత పెద్ద విషయాన్ని ఇంత పెద్ద కేసును అన్ఫోల్డ్ చేసే క్రమంలో చాలా దర్యాప్తు రకరకాల వ్యూహాలతో చేస్తారు వాళ్ళు. సిఐడిని పంపిస్తారు, ఎన్నో ఉంటే మీకు తెలుసా విషయాలు. కాబట్టి పూర్తి వివరాలు రానియండి. ఇప్పటికి చాలా వరకు తెలిసినాయి, సాక్షులను విచారించారు. మధ్యలో ఉంది కేసు. కేసు యొక్క దర్యాప్తు ఏదైతుందో ఆఫ్ ద వే ఉంది. దీన్ని కొంచెం మనకేదో శాత కానట్టు సిబిఐ వచ్చి పట్టుకున్నారండి. సిబిఐ అరెస్ట్ చేసినారు నయీంను. ఈ 124 మందిని సిబిఐ అరెస్ట్ చేసినారు. మన పోలీసుకి ఇంత సమర్థవంతమైన పోలీసు మనకు ఉండగా ఇక్కడ మాకేదో శాత కాదని పోయి మేము వాళ్ళకి అప్పచెప్పానట. మీరు ఇక 10 ఏళ్ళు ఇంటికాడ కూర్చున్న ఆ డిమాండ్ చేయాలంట. మీరు ఉపేక్షించిన వాళ్ళు ఆ డిమాండ్ చేస్తారు. మేము పట్టుకున్న వాళ్ళం అరికట్టిన వాళ్ళు మేము సిబిఐకి అప్పగించాలి. ఇది న్యాయంగా ఉంది లాజిక్. మీరు మాట్లాడుతూ కూడా ప్రజలు విన్నారు, మేము మాట్లాడుతూ కూడా ప్రజలు వింటున్నారు. ఈ కేసు ఖచ్చితంగా మన రాష్ట్ర పోలీసుకే ఈ క్రెడిట్ దక్కాలి. ఎవరు నేరస్తున్నా వాళ్ళు వదిలిపెట్టే ప్రశ్న లేదు. అందరి మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. ఎవరు కూడా ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. చట్టాన్ని కాపాడటంలో, దుర్మార్గులను శిక్షించడంలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం వెనుకడుగు వేయదు. ఎవరినైనా సరే అన్బయాస్డ్గా ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష. గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్గా సీఎం గారు చెప్పింది. ఇంకా క్లారిఫికేషన్. I am to announce to the House that the following bills will be taken up by the Assembly in the evening on Wednesday, the 21st December 2016, and the amendments to the bill will be received up to 3 p.m. on 20th December 2016. The Telangana Payment of Salaries and Pension and Removal of Disqualifications to Bill 2016. The Telangana Districts Formation Amendment Bill 2016. The Karimnagar Metropolitan Area Police Bill 2016. The Nizamabad Metropolitan Area Police Bill 2016. The Ramagundam Metropolitan Area Police Bill 2016. The Siddipeta Metropolitan Area Police Bill 2016. The Telangana Commission for Backward Classes Amendment Bill 2016. The Telangana Municipal Laws and Urban Development Authorities Laws Amendment Bill 2016. Sri Venkateshwara Veterinary University Amendment Bill 2016. Now the House is adjourned to meet again at 10 a.m. tomorrow.